ఎస్ ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నామా? ఎనీవన్ హ్యావ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్? సార్ ఒకసారి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఒకసారి చెప్తారా సార్? యా, ఒకసారి చూడండి. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదమ్మా, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని నా గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని ఇద్దరి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నాం? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అర్థమైందమ్మా? ఐ మీన్ కెన్ యూ గాట్ ఇట్? ఇప్పుడు నేనున్నాను, నా ఫాదర్కి ఒక ప్రాపర్టీ ఉంది, నా గ్రాండ్ ఫాదర్కి ఒక ప్రాపర్టీ. సో నేను నా ఫాదర్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నా గ్రాండ్ ఫాకి ఒక ప్రాపర్టీ ఉంది, అది కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మల్టీ లెవెల్, ఎందుకంటే మోర్ దాన్ 2 జనరేషన్స్ కదా, నాది ఒక జనరేషన్, నా ఫాదర్ది ఒక జనరేషన్, నా గ్రాండ్ ఫాదర్ ఒక జనరేషన్. ఇలా మోర్ దాన్ 2 జనరేషన్స్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ అంటున్నాం. ఇక్కడ చూడండి, క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాం, క్లాస్ వై అనేది ఒకటి తీసుకున్నాం, క్లాస్ జెడ్ అనేది ఒకటి తీసుకున్నాం. ఈ జెడ్ అనేది నేను అనుకోండి, నా పేరెంట్ ఎవరమ్మా? ఇప్పుడు నా పేరెంట్ వై. ఇప్పుడు వైకి పేరెంట్ ఎవరు? వైకి పేరెంట్ అంటే ఎక్స్, అంటే ఎక్స్ అనేవాడు నాకేమవుతాడమ్మా? గ్రాండ్ ఫాదర్ అవుతాడు, అంతే కదమ్మా? సో జెడ్ అనేవాడు వాడి పేరెంట్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీ అంటే ఇక్కడ ఏముంది? M2 అని ఉంది. M2ని జెడ్ అనేవాడు యాక్సెస్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని కూడా వాడుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్ ఎవడమ్మా? జెడ్కి హూ ఇస్ అ గ్రాండ్ పేరెంట్? ఎక్స్ అనేవాడు గ్రాండ్ పేరెంట్. సో ఎక్స్లో ప్రాపర్టీ అంటే ఏముంది? వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఇన్సైడ్ ద ఎక్స్? M1. అంటే ఇప్పుడు జెడ్ అనేవాడు ఇప్పుడు ఈ M1ని యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ M2ని కూడా యూస్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. వీ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ జెడ్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము? గో టు ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లోకి వెళ్ళండి. మెయిన్ మెథడ్లో మన జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ పేరు పెట్టుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. నేను ఏదో ఓబీజే అని పెట్టేశాను. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఏం కాల్ చేస్తున్నాం? M1ని కాల్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ M2ని కూడా కాల్ చేస్తున్నాం. అర్థమైందమ్మా? గాట్ ఇట్? యా, రైట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వచ్చేలోకి ఇలా మల్టిపుల్ లెవెల్స్ ఉండదు. అంటే ఇప్పుడు నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ మదర్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటామా? మల్టిపుల్. అంటే సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఈ రెండింటికి రిలేషన్ ఉండదు. అంటే ఇప్పుడు ఏంటి? క్లాస్ ఎక్స్ వేరేగా ఉంటుంది, క్లాస్ వై వేరేగా ఉంటుంది. ఇది ఉండదు. ఏముండదు? వై ఈజ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఎక్స్ అనేది ఉండదు. ఓకే, ఎక్స్ వై ఇండివిజువల్గా ఉంటుంది, బట్ జెడ్ అనేది ఎక్స్టెండ్స్ అని చెప్పి ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ కామా వై అని ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ కామా వై. అంటే జెడ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్ కామా వై, రెండు పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అది మీకు ఓన్లీ C++లో మాత్రమే ఆ సింటాక్స్ని సపోర్ట్ చేస్తుంది. అదర్ దాన్ C++ ఎక్కడ కూడా అది సపోర్ట్ చేయదు. ఓకే, రైట్, ఫైన్. సో ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నామా? లేవు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.